సౌకర్యం 20 మంది ఏర్పాటు చేశారు కదా, మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? చాలా ఘోరంగా ఉందన్న. అసలు ఇంతకుముందు రోజు ఒక 1000-1500 చేసుకుంది, కానీ ఇప్పుడు పొద్దున ఒక 500 మన చేతికుంట ఇప్పుడు గ్యాస్ పోసి నడిపిస్తే 800 కూడా మిగులుతాయి. మొత్తం అమౌంట్ 800 కూడా వస్తలేవు. దానిలో 500 గ్యాస్ తీసేస్తే 300 మిగులుతున్నాయి. చాలా కష్టం అయిపోతుంది. ప్రాబ్లం చాలా ఉంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటారా, కేసీఆర్ పరిపాలన బాగుందంటారా? అంటే ఇప్పుడు నిన్న మొన్న వచ్చినట్టు మనకు అంతగా అయితే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగే మాకు మాత్రం ఆటో వాళ్ళకు చాలా అన్యాయం చేసిండు. చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. లేడీస్ ఎక్కడికి పోయినా అది బస్ స్టాప్ కాడికి పోయి నిలబడితే వాళ్ళు డైరెక్ట్ ఆధార్ కార్డు తీసి చేతిలో చూపిస్తారు, మాకు కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, మేము లేడీస్ ఫ్రీ, తీసుకోపోతావా తీసుకోపో అన్నట్టు మాట్లాడుతారు. ఇక బుకింగ్లు కూడా ఏం వస్తలేవు. అంటే తను ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇది ఒకటి ఉంది కాబట్టి అమలు చేస్తున్నారు. మళ్ళీ అమలు చేయకపోతే చేయలేదంటారని చెప్పేసి అమలు చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కానీ అది ఒక పింఛన్ వచ్చే వాళ్ళకన్నా ముసలోళ్ళకు పెద్ద మగవాళ్ళకు ఉపయోగపడుతుంది, ఆడవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అట్లా ముసలోళ్ళకి పింఛన్ వచ్చే వాళ్ళకు, వృద్ధాప్య పింఛన్ వచ్చే వాళ్ళకు, వికలాంగులకు అలాంటి వాళ్ళకి అయితే కొద్దిగా సేఫ్ ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చింది కదా, ఇప్పుడు సగం టికెట్ అని చెప్పేసి ఇచ్చింది కదా, ఇప్పుడు మొత్తానికి లేదనుంటే ఎక్కువ. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నోడు లేనోడు అందరు కలిసి బస్సులో పోయేటోళ్ళు అయిపోతారు. ఇప్పుడు ఉన్నోడు కూడా రోడ్డు మీద వరకు బుక్ చేసుకుంటారు ఆటో. ఇప్పుడు గల్లీలో ఉందనుకోండి, మెయిన్ రోడ్ వరకు ఒక 50 రూపీస్ 30 రూపీస్ అంతే బుక్ చేసుకుంటారు. ఆడికి రాగానే డైరెక్ట్ బస్సు ఎక్కిపోతారు. ఎల్బీనగర్ వరకు, ఎస్ఆర్ నుంచి ఎల్బీనగర్ వరకు పోతే వాళ్ళకు 35 రూపీస్ ఉంటుంది ఛార్జ్ బస్సులో. అదే దానికోసం అంటే 35 రూపీస్ కోసం వాళ్ళు బస్సు ఆపుకొని బస్సు కాడ నిలబడి స్టేషన్ కాడ వాళ్ళు బస్సు వచ్చేదాకా 1/2 అవర్ దాకా నిలబడి అప్పుడు బస్సు ఎక్కే పోతారు. వాళ్ళకు కూడా చాలా సేఫ్ అనేది ఏం లేదు, వేస్టే అది. ఆ పథకం పెట్టి కూడా వేస్ట్, వల్ల లాభం ఏం లేదు. మా ఆటో డ్రైవర్ల పుట్టగా మాత్రం ఖచ్చితంగా 100% కొట్టిండు. చాలా ప్రాబ్లం అవుతుంది. నెలకు ఈఎంఐలు కట్టుకోవాలి, 5,000 10,000 ఈఎంఐలు ఉంటాయి, ఆటో ఫైనాన్స్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆటోలో ఫైనాన్స్లనే తీసుకుంటారు. అవి 5,000 కట్టుకోవాలి, రూమ్ రెంట్ ఉంటాయి 5,000 4,000 అది కట్టుకోవాలి. పిల్లలు 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించుకోవాలి, స్కూల్ ఫీజులు ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. ప్రతి ఒక్కదానికి మొత్తం చాలా లాస్ అయిపోతుంది. మాకు రోజు నెలకు కనీసం ఒక 15,000 కూడా మిగిలేటట్టు లేదు. ఈసారి అయితే ఈ నెల రోజుల్లో ఎట్లయితుందో ఏందో అసలు ఏం అర్థం కాకుండా ఉంది. కానీ చాలా బ్యాడ్గా ఉంది ఇప్పుడు తెలంగాణలో అయితే. దీన్ని డ్రైవర్లు అందరం కలిసి కొద్దిగా పోరాడితే ఏదన్నా అవుతుందని చూస్తున్నాను. ఇది ఒక స్కీము, దీన్ని మేము అమలు చేయడం మా పద్ధతి, మేము చేసిన మాది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కానీ ఇక మాకు మాత్రం మా పుట్ట పట్టడం మాత్రం ఇది అసలు న్యాయం. ప్రగతి భవనాన్ని ప్రజాభవనంగా మార్చారు కదా, మీరు కూడా ఒక లెటర్లు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారికి రాసి ఇవ్వచ్చు ఆటోలను ఇవ్వచ్చు. కానీ మేము ఇప్పుడు మేము ఆల్రెడీ ఫస్టే చెప్పినాము 6 గ్యారెంటీలు అని చెప్పేసి, దానివల్ల మేము చేస్తున్నాము. మీరు అప్పుడు చేసినప్పుడు మీరు ఆపొద్దా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏం చేసిన విధంగా వాళ్ళు అమలు చేసింది ఇప్పుడు తీసేస్తే మళ్ళీ లేడీస్ ఆడవాళ్ళు మొత్తం మళ్ళీ ఒక మళ్ళీ అక్కడ సచివాలయం వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళు కూడా కొద్దిగా ప్రాబ్లమే చేస్తారు. కానీ ఇంకా దానివల్ల మాకేమన్నా ఆయన సహాయపడితే కొద్దిగా సేఫ్ అవుతుంది, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే థ్యాంక్ యూ.